మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అధిక మాసంలో ఒక్కసారి ఈ ఆకు తింటే చాలు, ఒక్క గంటలో మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. ఆ ఆకు ఏమిటో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. మన సంప్రదాయంలో అధిక మాసానికి ఒక ప్రత్యేకమైన మరియు విశిష్టమైన స్థానం ఉంది. సాధారణంగా ప్రతి మాసానికి ఒక అధిపతి ఉంటారు. కానీ ఈ అధిక మాసానికి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు అధిపతి కాబట్టి దీనిని పురుషోత్తమ మాసం అని కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పిలుస్తారు. సుమారుగా 32 నెలలకు ఒకసారి వచ్చే ఈ అధిక మాసం ఎంతో పవిత్రమైనదిగా, పుణ్యప్రదమైనదిగా మన పురాణాలు ఘోషిస్తున్నాయి. ఈ మాసంలో చేసే ఎటువంటి చిన్న దానమైనా, ధర్మమైనా, పూజ అయినా లేదా జపమైనా సరే సాధారణ రోజుల్లో కంటే కోటి రెట్లు ఎక్కువ పుణ్యఫలాలను ప్రసాదిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ పురుషోత్తమ మాసంలో శ్రీ మహావిష్ణువుతో పాటుగా అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల అంతులేని పుణ్యఫలాలు లభిస్తాయి. ఈ పవిత్రమైన సమయంలో మన జీవనశైలిలో, ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో కొన్ని రకాల నియమాలను మరియు పద్ధతులను పాటించడం ద్వారా ఎన్నో అద్భుతమైన ఫలితాలను మనం మన జీవితంలో చూడవచ్చు. మన పెద్దలు, ఋషులు ఈ సమయంలో ఏది తినాలో, ఏది తినకూడదో చాలా స్పష్టంగా మరియు వివరంగా తెలియజేశారు. అధిక మాసంలో నియమనిష్టలు పాటించడం వల్ల పూర్వజన్మల పాపాలు సైతం తొలగిపోయి అక్షయమైన పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని ప్రతీతి. అయితే ఇంతటి పవిత్రమైన మరియు విశిష్టమైన ఈ అధిక మాసంలో ఒక ప్రత్యేకమైన ఆకును గనక కేవలం ఒక్కసారైనా తింటే చాలు, మీ జీవితంలో మీరు ఊహించని విధంగా అద్భుతమైన మార్పులు సంభవిస్తాయి. అవును, మీరు విన్నది అక్షరాలా నిజం. ఈ ఆకును గనక ఈ పురుషోత్తమ మాసంలో మీ ఇంట్లో వండుకుని తిన్నట్లయితే మీకు భవిష్యత్తులో అద్భుతంగా కలిసి వస్తుంది. అప్పటి వరకు మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ఎన్నో రకాల కష్టాలు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా పటాపంచలైపోతాయి. మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. ఒకవేళ ఇప్పటికీ ఏవైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నా సరే అవన్నీ కూడా సమూలంగా తొలగిపోయి మీ ఆరోగ్యం అద్భుతంగా బాగుపడుతుంది. మీకున్న కష్టాలు అన్నీ కూడా తీరిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంకా చెప్పాలంటే ఈ ఆకుని ఈ మాసంలో తినడం వల్ల ఏకంగా మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. మీరు వద్దన్నా సరే ధనం మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. సాక్షాత్తు ఆ అష్టలక్ష్మి స్వరూపమైన లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు సంపూర్ణంగా కలుగుతుంది. మరి అంతటి అద్భుతమైన మరియు మహిమాన్వితమైన ఆకు ఏమిటో ఈ వీడియోలో మనం సవివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఆ ఆకు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందుగా దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కామెంట్ సెక్షన్లో భక్తి శ్రద్ధలతో శ్రీమాత్రే నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ అధిక మాసానికి శ్రీ మహావిష్ణువు అధిపతి కాబట్టి ఈ నెల రోజులు శ్రీ మహావిష్ణువుని ఎక్కువగా పూజించండి. మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. అయితే ప్రతిరోజు విష్ణుమూర్తిని పూజించలేని వారు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజగది ముందు కూర్చొని ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది. ఈ మాసంలో మీకు వీలైనంత వరకు సాయంత్రం పూట తులసికోటలో దీపం వెలిగించి తులసికోటకు 11 ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి. ఆడవారికి దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది. మీ భర్త ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ అధిక మాసంలో తప్పనిసరిగా 33 వత్తులతో దీపదానం చేయాలి. లేదా ఏదైనా విష్ణుమూర్తి దేవాలయంలో 33 వత్తులతో దీపం వెలిగించండి. ఇక సంతానం కోసం ఎదురుచూసే దంపతులు ఈ అధిక జ్యేష్ఠ మాసంలో సత్యనారాయణ వ్రతాన్ని చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. కంటి వ్యాధులు, చర్మ సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ అధిక మాసంలో ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోండి. విశేషంగా ఈ అధిక మాసంలో తిరుపతి, భద్రాచలం వంటి వైష్ణవ దేవాలయాలకు వెళితే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. అలాగే ఈ నెలలో తప్పనిసరిగా ఒక చిన్న దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకుంటే ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు. అలాగే ఇంట్లో తులసికోట లేనివారు కొత్తగా తులసికోటను తెచ్చుకోండి. మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ఈ జ్యేష్ఠ మాసంలో లక్ష్మీ స్వరూపమైన తులసిని ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ఈ అధిక మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు లక్ష్మీనారాయణుణ్ణి తప్పనిసరిగా పూజించాలి. ప్రతి శనివారం ఉదయాన్నే స్త్రీలు తలస్నానం చేసి విష్ణుమూర్తిని, లక్ష్మీదేవి పటాలకు పసుపు కుంకుమల బొట్లు పెట్టి పసుపు రంగు పూలతో అలంకరించి పూజ చేసుకోండి. విష్ణువుకు ప్రీతికరమైన తులసి దళాలతో అర్చన చేయాలి. అలాగే ఆవు నెయ్యితో 2 వత్తులు వేసి దీపం వెలిగించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. పూజలో నైవేద్యంగా పాయసం లేదా అరటి పండ్లు నివేదించాలి. ఈ విధంగా చాలా సులభంగా ఈ అధిక మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు విష్ణుమూర్తిని పూజిస్తే మీ కుటుంబం మొత్తానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి.
అయితే ఈ జ్యేష్ఠ మాసంలో ఎలక్ట్రిక్ వస్తువులు, తోలు వస్తువులు, పదునైన వస్తువులు, అలాగే ఇనుప వస్తువులను అస్సలు కొనకూడదు. మీ ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నా, ఉద్యోగం రావాలన్నా లేదా వివాహం జరగాలన్నా, ఇలా ఏ కోరిక నెరవేరాలన్నా సరే ఈ మాసంలో హనుమాన్ చాలీసాను ఎక్కువగా జపించండి. ఇక ఈ అధిక మాసంలో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి దీపాన్ని అగ్గిపుల్లతో వెలిగించకూడదు. ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ దీపాన్ని వెలిగించాలి. పూజ గదిలో వెలిగించే దీపం ప్రమిద నేరుగా నేలపైన పెట్టకూడదు. దీపం కింద తమలపాకును పెట్టి దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. అలాగే దక్షిణముఖంగా దీపం వెలిగించకూడదు. ఈ అధిక మాసంలో చేసే దానాలకు అక్షయ ఫలితాలు లభిస్తాయని నమ్మకం. విశేషంగా ఈ మాసంలో మజ్జిగ, నీళ్లు దానం చేస్తే అత్యంత పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈ అధిక జ్యేష్ఠ మాసంలో బ్రాహ్మణులకు విసిరికర్రను దానం చేస్తే దారిద్ర బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే ఈ నెలలో ఒక్కసారైనా సరే ఆకలితో ఉన్న పేదలకు కడుపు నిండా భోజనం పెడితే మీరు అనుభవిస్తున్న దారిద్ర బాధలన్నీ తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వస్తే, ఈ అద్భుతమైన మరియు ఎంతో పవిత్రమైన అధిక మాసంలో మనందరం కూడా తప్పనిసరిగా ఖచ్చితంగా తినాల్సిన ఆ ప్రత్యేకమైన ఆకు మరేదో కాదు, ఏవో అరుదైన అడవుల్లో దొరికేది కాదు, మనకందరికీ ఎంతో సుపరిచితమైన మరియు మన ఇళ్లల్లో ఎప్పుడూ సులభంగా లభించే తోటకూర. అవును, మీరు వింటున్నది నిజమే. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో ఒక్కసారైనా సరే ప్రతి ఒక్కరూ తోటకూరను వండుకుని తినాలని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఒక్కసారి అనగానే కేవలం ఒక్కసారి అని కాదు, తినగలిగిన వారు, అవకాశం ఉన్నవారు ఒకటి కంటే ఎక్కువసార్లు ఈ తోటకూరను ఈ మాసంలో తింటే చాలా మంచిది. మరింత విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ తోటకూరను మీరు ఎలాగైనా సరే వండుకోవచ్చు. దీనిని చక్కగా కూరలాగా వండుకొని తినవచ్చు, లేదా ఫ్రై చేసుకొని తినవచ్చు, లేదా పప్పులో వేసుకొని పప్పు తోటకూరగా చేసుకోవచ్చు. అదీ కాదంటే ఎంతో రుచికరమైన పులుసులాగా కూడా వండుకొని తినవచ్చు. మీరు ఏ విధంగా వండుకుని తిన్నా సరే ఈ ఆకు ద్వారా వచ్చే దైవిక మరియు ఆరోగ్య ఫలితాలు మాత్రం మీకు అద్భుతంగా, సంపూర్ణంగా లభిస్తాయి. మనం సాధారణ రోజుల్లో ఎన్నోసార్లు తోటకూరను తింటూనే ఉంటాము. కానీ ఆ మామూలు రోజుల్లో తోటకూర తిన్నదానికన్నా కూడా ఈ పవిత్రమైన అధిక మాసంలో గనక తోటకూరను తింటే కలిగే ప్రయోజనాలు, పుణ్యఫలాలు చాలా అంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ మాసంలో తోటకూర తినడం వల్ల జీవితంలోని కష్టాలన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోయి కుటుంబంలో సుఖశాంతులు, సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. అలాగే అనారోగ్య సమస్యలన్నీ కూడా మటుమాయమైపోయి మీ ఆరోగ్యం ఎంతో బలంగా, దృఢంగా మారుతుంది. ఇక ఈ తోటకూరలో ఉండే పోషకాల గురించి మరియు ఆరోగ్యపరమైన లాభాల గురించి మనం మాట్లాడుకుంటే ఇది ఒక అద్భుతమైన ఔషధ గని అని చెప్పవచ్చు. తోటకూరలో మన శరీరానికి అత్యంత అవసరమైన విటమిన్ ఏ, విటమిన్ సి, అలాగే అనేక రకాల బి కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడే వారికి తోటకూర ఒక సంజీవని లాంటిది. ఇందులో ఐరన్ అంటే ఇనుము శాతం చాలా అత్యధికంగా ఉంటుంది. దీనిని తరచుగా తినడం వల్ల రక్తహీనత సమస్య పూర్తిగా తగ్గిపోయి శరీరంలో ఎర్ర రక్త కణాల వృద్ధి కలుగుతుంది. ఎముకల పటుత్వానికి కావలసిన కాల్షియం కూడా తోటకూరలో సమృద్ధిగా దొరుకుతుంది. ఇది మన ఎముకలను మరియు దంతాలను ఎంతో దృఢంగా ఉంచుతుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే కీళ్ళ నొక్కులను తగ్గిస్తుంది. అలాగే ఇందులో ఉండే పీచు పదార్థం అంటే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. మలబద్ధకం, అజీర్తి వంటి ఉదర సంబంధిత సమస్యలను ఇది ఇట్టే దూరం చేస్తుంది. తోటకూరలో కంటి చూపును మెరుగుపరిచే గుణాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా మన శరీరంలోని రోగనిరోధక శక్తిని అమాంతం పెంచి వాతావరణ మార్పుల వల్ల వచ్చే జ్వరాలు, జలుబు, ఇన్ఫెక్షన్ల బారిపడకుండా మనలను కాపాడుతుంది. బరువు తగ్గాలి అని అనుకునే వారికి కూడా తోటకూర ఎంతో ఉత్తమమైన ఆహారం. ఇందులో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి మరియు పోషకాలు అత్యధికంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ను కరిగించడంలో కూడా ఇది ఎంతో సహాయపడుతుంది. కాబట్టి శారీరక ఆరోగ్యానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్లు మరియు ఖనిజ లవణాలన్నీ ఒకే చోట దొరికే అత్యుత్తమమైన ఆకుకూర ఈ తోటకూర.
ఇలా కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో వందల లాభాలను తనలో దాచుకున్న ఈ తోటకూరను మన పూర్వీకులు అందుకే ఈ అధిక మాసంలో తప్పనిసరిగా తినాలని ఒక నియమంగా పెట్టారు. కాబట్టి మీరందరూ కూడా ఈ అద్భుతమైన అధిక మాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా చేసుకోకండి. ఈ పురుషోత్తమ మాసంలో మీ ఇంట్లో తప్పనిసరిగా కనీసం ఒక్కసారైనా లేదా వీలైతే ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఈ తోటకూరను మీకు నచ్చిన విధంగా రుచికరంగా వండుకుని మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా భుజించండి. తద్వారా ఆ శ్రీ మహావిష్ణువు మరియు అష్టలక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని ఆశీస్సులను పొంది మీ ఇంట్లో కనకవర్షం కురిసేలా చేసుకోండి. సిరి సంపదలతో పాటుగా ఆయురారోగ్యాలను కూడా ప్రసాదించే ఈ తోటకూరను తినడం వల్ల మీ జీవితం ఎంతో సుఖ సంతోషాలతో నిండిపోతుంది. మీ కష్టాలన్నీ తీరిపోయి పట్టిందల్లా బంగారమే అవుతుంది. దేవుని దయ మరియు సరైన ఆహార నియమాలు ఈ రెండూ కలిస్తే మనిషి జీవితంలో అద్భుతాలు సృష్టించవచ్చు. కనుక తప్పక తోటకూర తిని శుభ ఫలితాలను పొందండి. పవిత్రమైన ఈ అధిక మాసంలో శుభకార్యాలేమీ చెయ్యకూడదు. వివాహం వంటి అతి ముఖ్యమైన కార్యక్రమాలు ఈ సమయంలో అస్సలు చెయ్యకూడదు. అధిక మాసంలో పెళ్లి చేసుకుంటే దంపతుల మధ్య అన్యోన్యత లోపిస్తుంది, కుటుంబంలో సమస్యలు వస్తాయి. గనుక అధిక మాసంలో పెళ్లిళ్ళు చెయ్యకూడదు. అలాగే ఉపనయనం కూడా ఈ మాసంలో చెయ్యకూడదు. పిల్లలకు అక్షరాభ్యాసం చెయ్యడం, సాధారణంగా పిల్లల పుట్టుక తర్వాత చేసే నామకరణం అంటే పేరు పెట్టడం కూడా ఈ మాసంలో చేయటం మంచిది కాదు. ఆడపిల్లలకి చెవులు కుట్టించడం, కర్ణవేద, పుట్టు వెంట్రుకలు తీయించడం, చౌలం వంటి షోడశ సంస్కారాలకు సంబంధించిన పనులను ఈ నెలలో నిలిపివేయాలి. పొరపాటును కూడా చేయకూడదు. ఆడవారు మెట్టలు పెట్టుకోవటం, మంగళసూత్రం గుచ్చుకోవటం వంటి క్రతువులు కూడా అధిక మాసంలో చేయకూడదు. గర్భిణీ స్త్రీలకి శ్రీమంతం వంటివి కూడా ఈ నెలలో చేయకూడదు. అధిక మాసంలో వాహనాలు కొనవచ్చు, డబ్బులు మార్చుకోవచ్చు అంటే డబ్బులు ఇచ్చిపుచ్చుకోవచ్చు. గృహ నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా ఈ సమయంలో ప్రారంభించకూడదు. అంటే కొత్తగా ఇల్లు కట్టుకోవడానికి శంకుస్థాపన చేయడం, ఇంటి పైకప్పు వేయడం, స్లాబ్, కిటికీలు లేదా తలుపులు పెట్టడం వంటివి అధిక మాసంలో చేయకూడదు. అలాగే పూర్తయిన ఇంటిలోకి కొత్తగా ప్రవేశించడం అంటే గృహప్రవేశం చేయడం ఈ మాసంలో మహాదోషంగా పరిగణించబడుతుంది. అద్దె ఇంట్లోకి కూడా అధిక మాసంలో మారకూడదు, మంచిది కాదు. కేవలం నివాస గృహాలే కాకుండా కొత్తగా వ్యాపార సంస్థలు ప్రారంభించడం, దుకాణాలు తెరవడం, ఫ్యాక్టరీలు మొదలుపెట్టడం వంటి పనులు కూడా ఈ మాసంలో చేయకూడదు. కొత్తగా బావులు తవ్వించడం, చెరువులు నిర్మించడం వంటి పనులను కూడా ఈ మాసంలో శాస్త్రం నిషేధించింది. ఈ మాసంలో విలువైన ఆభరణాలు లేదా బంగారం కొనుగోలు చేయడం వంటి విలాసవంతమైన పనులకు కూడా దూరంగా ఉండాలి. ఒకవేళ అత్యవసరమైతే తప్ప సాధారణ పరిస్థితుల్లో వీటిని వాయిదా వేసుకోవడమే శ్రేయస్కరం. కొత్తగా తీర్థయాత్రలకు వెళ్లడం అంటే కేవలం విహారయాత్రల కోసం పుణ్యక్షేత్రాలను సందర్శించడం ఈ సమయంలో అంతగా ఫలించదని చెప్తారు. ఈ మాసం పూజలకు, దేవతా ఆరాధనకు చాలా విశేషమైన మాసం. ఈ మాసంలో పూజలు చేసేటప్పుడు గుడికి వెళ్ళినప్పుడు ఆడవారు జాగ్రత్తగా ఉండాలి. మైలులో ఉన్న స్త్రీలు పూజా కార్యక్రమాలలో పాల్గొనకూడదు. ఆహార నియమాల విషయానికొస్తే అధిక మాసంలో సాత్విక ఆహారం తీసుకోవడం ఉత్తమం. మునక్కాయలు, వెలగపండు, పెసరపప్పు వంటి నిర్దిష్టమైన ఆహార పదార్థాలను ఈ నెలలో తినకూడదు, మహాపాపం తగులుతుంది. అధిక మాసంలో విగ్రహ ప్రతిష్టలు చేయడం, ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించడం కూడా నిషిద్ధం. ఒకవేళ ఎవరైనా మరణిస్తే చేసే అంత్యక్రియలు లేదా ప్రతి నెలా చేసే మాసికాలు వంటి పితృకార్యాలు తప్పనిసరిగా చేయాలి. కానీ వాటిలో కూడా ఆడంబరాలకు తావుండకూడదు. సంక్రాంతి లేని ఈ నెలలో సూర్యుడు బలహీనంగా ఉంటాడని భావిస్తారు. కాబట్టి ఏ శుభకార్యానికైనా దైవిక బలం తక్కువగా ఉంటుంది. అందుకే ఈ 30 రోజుల పాటు లౌకిక సుఖాల పట్ల ఆసక్తి తగ్గించుకుని కేవలం పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుని ధ్యానంలో గడపడం ఉత్తమం. ఈ నియమాలన్నింటినీ పాటించడం వల్ల రాబోయే కాలంలో శుభ ఫలితాలు కలుగుతాయని, అధిక మాసంలో చేసే పొరపాట్ల వల్ల కలిగే దోషాల నుండి తప్పించుకోవచ్చని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఎటువంటి చిన్న శుభకార్యాన్నైనా సరే ఈ నెల ముగిసి సూర్యుడు తదుపరి రాశిలోకి ప్రవేశించే వరకు వేచి చూడటం సర్వదా శ్రేయస్కరం. లేదా ఈ అధిక మాసం రాకముందే చిన్న చిన్న శుభకార్యాలేవైనా ఉంటే చేసేసుకోవడం మంచిది. కాదని అధిక మాసంలో ఈ పనులు చేస్తే మాత్రం లేనిపోని కష్టాలొస్తాయి, దరిద్రం పడుతుంది. జాగ్రత్త. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.